మంచి కార్యక్రమాలు చేస్తుంది అనే దానికి ఇంతకంటే మంచి ఎగ్జాంపుల్ మనకి వేరేది ఉండదు. ప్రతి సంవత్సరం రైతుల కోసం అంటూ సబ్సిడీ ఇవ్వండి, ఏదైనా వాళ్ళకి కావాల్సిన విత్తనాలు ఇలా ఇస్తుంది అంటేనే ప్రభుత్వానికి తన ప్రజల పట్ల రైతుల పట్ల ఎంత ఇష్టం ఉందో, ఎంత కార్యదక్షతతో వర్క్ చేస్తుందో అనేది మనం ఆలోచించుకోవాలి ఒకసారి. ఇవాళ ఈ సబ్సిడీ మనం చూసుకుంటే దాదాపు 64,000 క్వింటాలు కేవలం సత్యసాయి డిస్ట్రిక్ట్ కి ఇవ్వడం జరుగుతుంది. అందులో 40% సబ్సిడీ అంటే 30 కేజీల బ్యాగ్ 2,790 రూపాయలు అయితే అందులో 40% 1,100 రూపాయలు సబ్సిడీతో కేవలం రైతుకి 1,600 మాత్రమే చేతి నుంచి పడేటట్టు అందిస్తున్నారంటే చాలా మంచి కార్యక్రమం ఇది. మనం చూస్తున్నాం డ్రిప్ సబ్సిడీ కానివ్వండి, ఇన్పుట్ సబ్సిడీ కానివ్వండి, కేవలం టీడీపీ ప్రభుత్వం మాత్రమే ఇచ్చింది. ఇది చూసాం మనం చాలా వరకు. 2014-19లో చూసుకుంటే డ్రిప్ సబ్సిడీ, ఇన్పుట్ సబ్సిడీ అనేది మన ఆంధ్రప్రదేశ్ లో చాలా వరకు మన సత్యసాయి డిస్ట్రిక్ట్ కే, మన ఉమ్మడి అనంతపూర్ డిస్ట్రిక్ట్ కే, అదే మొత్తం 13 మిగతా జిల్లాలన్నిటికీ కలిపి కేవలం 2,400 కోట్లు ఇవ్వడం జరిగింది. అంటే మన ఉమ్మడి అనంతపురం జిల్లాకి ఎంత ఇష్టంతో మన చంద్రబాబు నాయుడు గారు మన సమస్యలను తీర్చాలి, మనది కరువు ప్రదేశం అని ఆలోచించి ఇచ్చారు. మనం ఆయనకు నిజంగానే కృతజ్ఞత చెప్పుకోవాలి. గత 5 సంవత్సరాల వైసీపీ ప్రభుత్వంలో మనం అలాంటి ఇన్పుట్ సబ్సిడీలు ఎక్కడ కూడా చూడలేదు. ఇంకా తర్వాత డ్రిప్ సబ్సిడీలు తీసుకోండి, పరికరాలు తీసుకోండి, వ్యవసాయానికి కావాల్సినవి అన్ని కూడా సబ్సిడైజ్డ్ రేట్లకి, స్ప్రింక్లర్లు తీసుకోండి, అన్ని కూడా సమయానికి ప్రజలకి అందించే ఒక గొప్ప ప్రభుత్వాన్ని మనం ఎంచుకున్నామనే చెప్పుకోవాలి. స్ప్రింక్లర్లు తీసుకుంటే అందరికీ 50% సబ్సిడీ, డ్రిప్లు తీసుకుంటే ఎస్సీ ఎస్టీలకి 5 ఎకరాల వరకు ఉచితంగా ఇస్తున్నారు. అందులో బీసీలకి, ఓసీలకి 10 ఎకరాల వరకు 90% సబ్సిడీ వరకు అందుతుంది. ఇంత సబ్సిడైజ్డ్ రేట్లో ప్రభుత్వమే అన్ని భరించి ఎందుకు ఇస్తుంది అంటే రైతులు ఎక్కడ ఇబ్బంది పడకూడదు అనే ఒక ఉద్దేశంతో మనం ముందుకెళ్తున్నాం. మనం చాలా సినిమాల్లో చూస్తుంటాం, రైతులు పడే ఇబ్బందులు అన్ని చూపిస్తుంటారు. మనం ఇందాక అన్న చెప్పారు, 1,00,000 రూపాయలు సంపాదిస్తారు ఐటీ ఉద్యోగానికి వెళ్తే అని. పిల్లల్ని మనమే రైతులుగా చేసుకోవడమే మానేస్తామని మనం చెప్పుకోవాలి. ఎవరన్నా ఆ పిల్లల్ని స్కూల్కి వెళ్ళి మీరేమవుతారు పెద్దదైనాక అంటే ఒక్కరన్నా నేను రైతు అవుతాను, నేను మా అమ్మా నాన్న రైతు పని చేస్తారు, నేను కూడా రైతు అవుతానని ఒక్కరు కూడా చెప్పుకోలేని పరిస్థితికి మన దేశం ముందుకు వెళ్తుంది అంటే నిజంగా బాధాకరం. అలాంటి పరిస్థితిని మార్చాలి అని చెప్పి మన చంద్రబాబు నాయుడు గారు టెక్నాలజీని కూడా ఇంట్రడ్యూస్ చేసి రైతుల వరకు అందించాలని డ్రోన్ టెక్నాలజీస్, ఇంకా రైతులకు కావాల్సిన కొత్త పరికరాలు కూడా తీసుకొస్తున్నారు. మన స్టేట్ హెడ్ ఆయన, అలాంటి ఆయన అన్ని మనకెళ్ళి తీసుకొస్తున్నారంటే ఇంట్రడ్యూస్ చేస్తూ ఒక విజన్ 2047 వైపు మనం అడుగేస్తున్నాము. ఒక గొప్ప విజనరీ లీడర్ కింద అంటే నిజంగానే మనం గర్వపడాలి అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అక్కడ పొజిషన్ లో ఉండే వాళ్ళు అలాంటి కొత్త చేంజెస్, మార్పులు తీసుకొస్తే తప్ప కింద లెవెల్ వరకు అది రావు. అది నిజంగానే మన స్టేట్ లో జరుగుతుండే కదండి, నిజంగా మనం గర్వంగా ఫీల్ అవుతున్నాను నేను. డ్రిప్ సబ్సిడీలు తీసుకోండి, డ్రిప్లు తీసుకోండి. మన ఆంధ్రప్రదేశ్ లోనే 4th పొజిషన్ లో మనం డ్రిప్పుల దాంట్లో ఉన్నాం. అంటే మనకు 14,000 ఎకరాలకి డ్రిప్లు శాంక్షన్ అయి ఉంటే మనం 12,000 ఎకరాల వరకు డ్రిప్స్ సబ్సిడీ రూపంలో ఇవ్వగలిగాం మన రైతులకి. కంట్రీలోనే ఎక్కడా లేని విధంగా డ్రిప్ సబ్సిడీని ఇంట్రడ్యూస్ చేస్తూ మన రైతుల వరకు అందజేస్తూ అన్ని రకాల టెక్నాలజీస్ తీసుకురావడం అంటే అది చిన్న విషయం కాదు. అది రైతుల దానికి నిజంగానే మనం గర్వపడాలి. ఇలాంటి ఒక మంచి ప్రభుత్వం ఎంచుకున్నందుకు ఇలాంటి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కూడా నేను అభినందిస్తున్నాను. ఇలాంటి చాలా కార్యక్రమాలు ముందుకు తీసుకొస్తూ మన రైతుల్ని మంచి పంట వైపు తీసుకెళ్లాలి అని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.